కేసీఆర్ ఇచ్చిన లేఖను పవర్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి పరిశీలించింది. కేసీఆర్ ఎలాంటి అంశాలతో వివరణ ఇచ్చారనే విషయాన్ని పరిశీలించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ మొదలుపెట్టింది. కేసీఆర్ లేఖలో టెక్నికల్ అంశాలపై పరిశీలించినట్లు సమాచారం. అలాగే న్యాయపరమైన అంశాలను లీగల్ టీం పరిశీలించాలని సూచించింది పవర్ కమిషన్. కేసీఆర్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని ఇప్పటికే చెప్పింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. రైట్, ఈ లేఖపై విచారణ ఏ విధంగా జరిగిందో మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఈరోజు కేసీఆర్ పవర్ కమిషన్కు వివరణ ఇచ్చారు. ఆ వివరణ సంతృప్తికరంగా ఉందా లేదా అన్నటువంటి అంశం మీద కమిషన్ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి పరిశీలించారు. దాదాపు గంటకు పైగానే కేసీఆర్ ఇచ్చినటువంటి వివరణకు సంబంధించి వివరణ లేఖను పరిశీలన చేయడం జరిగింది. దాంతోపాటు టెక్నికల్ ఆస్పిరెంట్స్లో టెక్నికల్ అంశాలను పరిశీలించాలంటూ ఆయన టీంకి సూచించడం జరిగింది. ఇక లీగల్కి సంబంధించినటువంటి విషయం మీద కూడా దాన్ని పరిశీలన చేయాలి అన్నటువంటి అంశంలో భాగంగా లీగల్ టీంకు ఆదేశించినట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా కేసీఆర్ ఇచ్చినటువంటి సమాధానం విషయంలో చాలా విషయాలు కోట్ చేశారు. మొత్తం 12 ఏదైతే లేఖలు 12 పేజీలతో కూడినటువంటి లేఖ ఆయన రాశారు. అందులో కమిషన్ అడిగినటువంటి సమాధానాలు పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా అన్నది ఒకటి. రెండోది, కమిషన్కు అపారమైనటువంటి చాలా పవర్స్ ఉంటాయి, కానీ ఆ పవర్స్ను వేరే రకంగా కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ తీసుకునే విధంగా జ్యుడిషియల్ కమిషన్ కాబట్టి దాన్ని ఏదైతే అవమానకరంగా ఉండే విధంగా ఇచ్చారు అన్నటువంటి అంశాల్లో కూడా కమిషన్ విచారణ చేస్తుంది అన్నట్లు తెలుస్తూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ పూర్తి స్థాయిలో టెక్నికల్ అంశాలను పరిశీలన చేసి లీగల్కి సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేసి కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు పూర్తి స్థాయి సమాధానం వచ్చిందా లేదా అన్నటువంటి విషయాన్ని ఫైనలైజ్డ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం రాకపోతే మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ నోటీసులకు సమాధానాలు సరైన విధంగా రాకపోతే గనక ఈ గతంలోనే నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో కమిషన్కు కేసీఆర్ ఇచ్చేటువంటి లేఖలో వివరణలో సంతృప్తికరమైనటువంటి సమాధానాలు లేకపోతే ఖచ్చితంగా ప్రత్యక్ష విచారణకి పిలుస్తాము అన్నటువంటి అంశాన్ని ఆయన తెలియజేశారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు కేవలం కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారా లేదా అన్నటువంటి విషయాలతో పాటు కమిషన్ సరైనటువంటి విధంగా విచారణ చేయట్లేదు, పారదర్శకత లేదు, కమిషన్ మీద నాకు నమ్మకం లేదు, కమిషన్కి రాజీనామా చేయాలంటూ నరసింహారెడ్డికే సూచనలు చేసినటువంటి నేపథ్యంలో కమిషన్ కొంత సీరియస్గానే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. టెక్నికల్ అంశాలను అట్లాగే లీగల్ అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత త్వరలోనే మరొకసారి ఆయనకు నోటీసులు ఇవ్వడమా లేదంటే డైరెక్ట్గా ప్రత్యక్ష విచారణలకు సంబంధించినటువంటి అంశం మీద నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది ఈ 18వ తేదీ తర్వాత తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. 18వ తేదీన ఒక ఇద్దరి సంబంధించినటువంటి విచారణ ఉంది. ఓవరాల్గా 27 మందికి నోటీసులు కమిషన్ ఇచ్చింది. అందులో కేసీఆర్ కూడా ఉన్నారు. అయితే 27 మందిలో మరొక ఇద్దరికి సంబంధించినటువంటి అధికారుల విచారణ ఉంది. కాబట్టి ఆ ఇద్దరు విచారణ పూర్తయిన తర్వాత కేసీఆర్కు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ కమిషన్ మీద చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, కేసీఆర్ కమిషన్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద తీవ్రమైనటువంటి అంశంలో పరిగణనలోకి తీసుకున్నటువంటి కమిషన్ దాని మీద కూడా మరొకసారి విచారణ చేసి కేసీఆర్ను ప్రత్యక్ష విచారణకు పిలవాలా వద్దా అన్నటువంటి విషయం మీద కొంత క్లారిటీ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే టెక్నికల్ అంశాలు, లీగల్ అంశాలు ఈ రెండింటిని పరిశీలన చేస్తుంది. పరిశీలన చేసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కేసీఆర్ ఇచ్చినటువంటి సమాధానాల మీద కమిషన్ సంతృప్తికరంగా లేదు అన్నటువంటి అంశం మాత్రం కమిషన్లో ఉన్నటువంటి సభ్యులు, కమిషన్లో ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ శేఖర్.